ఇదేందయ్యా ఇది? నమస్తే చెప్పినోడిని ఫోటో తీయలేదు, చెప్పనోడిని ఫోటో తీస్తున్నారు. అంటే నమస్తే చెప్పినోడు బంధువా, చెప్పనోడు శత్రువా? తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్ పనితీరు. పొద్దుగాలనే డ్యూటీలకు వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మొబైల్ తీసి హెల్మెట్ లేని బైక్ రైడర్స్ని ఫోటో తీసుడు షురూ చేశాడు. తగులుకొని హెల్మెట్ లేని బైక్ రైడర్స్ని ఫైన్ కోసం ఫోటో తీస్తుండు. మరి అదే సమయంలో హెల్మెట్ లేని మరొక వ్యక్తి వస్తే ఫోటో కొట్టలేదు. రీజన్ ఏంటో తెలుసా? ఇద్దరికీ హెల్మెట్ లేకపోయినా ఆ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్కి నమస్తే చెప్పిండు. తెలిసినోడు హెల్మెట్ లేకపోతే తల పగలదా? తెలియనోడు పేదవాడా, రైతా, కూలీనా, హాస్పిటల్కి పోతుండా అనేవి ఏమీ ఆ కానిస్టేబుల్కి తెలియదు. ఇదెక్కడి న్యాయం? సిగ్గుండాలి ఈ పార్షియాలిటీ చూపించడానికి. ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ఇంత తారతమ్యాలను చూడాల్సి వస్తుంది. ఈ కంటెంట్ పెట్టడానికి కారణం ప్రజల్లో అవగాహనను తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రమే.